ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను గురించి ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనము మాసము యొక్క చివరి దినములోనికి, మాసము యొక్క చివరి సమయ గడియల్లోనికి, అదే రీతిగా సంవత్సరం యొక్క చివరి దినములోనికి దేవుడు మనల్ని నడిపించున్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, మనము రాలేదు కానీ ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 2025 సంవత్సరము జనవరి 1వ తేదీ నుండి 2025 సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ వరకు దేవుడు మీతో, నాతో, మనతో, మన కుటుంబములతో తోడయుండి నడిపించి అద్భుతంగా సహాయము చేసి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీ హృదయమంతా కూడా కృతజ్ఞతతో నిండి ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినను, మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈ సంవత్సరం ఎన్నో చేసినను, దేవుని పైన మనము తిరగబడినను, దేవుని సన్నిధిని విడిచిపెట్టినను, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి దేవుని హృదయాన్ని గాయపరచినా కూడా దేవుని యొక్క కృప మనల్ని విడిచిపెట్టక నిత్యము తోడై ఉండి సహాయము చేసింది అని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కృప అంటే ఇంగ్లీష్లో ఒక మాట చెప్తానండి, అమేజింగ్ గ్రేస్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన కృపతో దేవుడు మనకి సహాయము చేస్తున్నాడు ప్రియులరా. కనుక ఈ సంవత్సరం యొక్క చివరి దినమున మనమందరం కూడా ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో, ప్రభువా నాతోను, మాతోను, మా కుటుంబంతోను మీరు తోడై ఉండి మీరు సహాయము చేసిన విధానము కొరకే మీకు స్తోత్రము నాయన అని చెప్పి ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ సంవత్సరం అనేక సార్లు మనం ఏడ్చాం, అనేక సార్లు అవమానపరచబడ్డాం, అనేక సార్లు నిందించబడ్డాం, అనేక సార్లు గాయపరచబడ్డాం, అనేక సార్లు మనం తృణీకరించబడ్డాం. అయితే దేవుడు మనల్ని ఎప్పుడు విడువక, ఆయన ఏ రోజైతే నిన్ను పిలిచాడో, ఆ రోజు ఏ ప్రేమతో పిలిచాడో ఈ రోజు వరకు కూడా అదే ప్రేమ నీ ఎడల కలిగి ఉన్నాడు, మన ఎడల కలిగి ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దినాలు మారుతుండగా, సంవత్సరాలు మారుతుండగా మనుషులు మారిపోతూ ఉంటారో, మారని దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు సాయంకాల సమయంలో వాచ్ నైట్ సర్వీస్ అంటే ఓల్డ్ ఇయర్ సర్మన్కి వెళ్ళండి. సమయానికి ఓల్డ్ ఇయర్లో వినండి, సేవకులు ఏం చెప్తారో ఆ మాటలు జాగ్రత్తగా విని దాన్ని ఆచరణలో పెట్టండి. అలాగే న్యూ ఇయర్లో కూడా ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకంగా 2026 సంవత్సరమును మీరు ఎదుర్కోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మీకు తెలుసు కదండి, మాసపు మొదటి దినమున మన 2 నిమిషాల సందేశం కాస్తంత అధిక సమయం ఉంటుంది తప్ప మిగిలిన రోజులన్నీ కూడా 2 నిమిషాలు ఉండునట్లుగా మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కనుక దయచేసి వీటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపు ఉదయకాల సమయంలో అనగా 2026 సంవత్సరము జనవరి ఉదయకాల సమయంలో ఆశీర్వాదపు సందేశాన్ని మీకు అందించబోతున్నాను. ఆ వాగ్దానం ఆ సంవత్సరం అంతటికి కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు, మనకు, మన కుటుంబాలకు పరిచయకు అనుగ్రహించినాడు. కనుక దయచేసి మీరు జాగ్రత్తగా వినవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయం కొరకు ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ 103వ కీర్తన 2వ వచనము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. సాధారణంగా క్రైస్తవులుగా మనం చేసేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక తప్పు ఏంటి అంటే దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోతూ ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో దావీదు అద్భుతమైన మాట అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఈ సంవత్సరంలో దేవుడు ఎన్ని మేలులు నా జీవితంలో చేశారో తెలుసా ప్రియులరా? అనుదినము ఆయన కృప, దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క మేలులు, ఆయన యొక్క కాపుదల. ముఖ్యంగా ఏ మాట చెప్తానండి, దేవుని యొక్క కాపుదల నాకు నిత్యము తోడుగా ఉండి దేవుడు సహాయం చేశాడు. పరిచర్యలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు కలిగినా కూడా దేవుడు సహాయం చేశాడు. మరి డిసెంబర్ 23వ తేదీన ఒక సెక్యులర్ కాలేజీలో, పెద్ద కాలేజీలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తే 24వ తేదీ, డిసెంబర్ 24వ తేదీ మత ప్రచారం చేశారని చెప్పి అన్ని పేపర్స్లో మా ఫొటోస్ వేసి చాలా ఇబ్బంది పెట్టారు. అయితే మా పైన వారి యొక్క నీడ కూడా పడకుండా
దేవుడు సహాయం చేశాడండి. దేవుని యొక్క ఉచితమైన కృప ప్రియులారా, పరిచర్యలో ఎన్నో పోరాటాలు ఉన్నా కూడా, ఎన్నో సమస్యలు ఉన్నా కూడా, ఆర్థిక అవసరతలు ఉన్నా కూడా, అనారోగ్య సమస్యలు ఎదురైనా కూడా దేవుడు విడిచిపెట్టకుండా దేవుడు నా జీవితంలో కాదు మీ జీవితంలో, మనందరి జీవితంలో కూడా చేసి ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. భయపడొద్దండి. 2026 సంవత్సరం కూడా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. కనుక రేపు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క సందేశాన్ని మీరందరూ వినవలసిందిగా మనవి చేస్తూ, నా కొరకు, మా కుటుంబం కొరకు ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరుస్తున్నటువంటి క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీ కొరకు అనుదినం ప్రార్థించండి. మీ వంతు ఆర్థికంగా సహాయాన్ని అందించండి. 2026 సంవత్సరంలో ఇంకా బలమైన వర్తమానాలు మీకు అందించడానికి, అనేకుల్ని రీచ్ అవ్వడానికి, అనేకులకి మేము చేరువవ్వడానికి ఈ పరిచర్య తప్పకుండా సహాయం చేస్తుంది అని దేవుని సేవకుడుగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మీరు తలపెట్టు ప్రతి కార్యములో జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు ప్రభువా. గడచిన సంవత్సరం అంతా ప్రభువా, ప్రతి మాసము, ప్రతి వారము, ప్రతి దినము ప్రభువా, మీరు మాతోనూ మా కుటుంబాలతోనూ మీరు తోడుండి నడిపించి సహాయము చేసిన విధానము కొరకై మీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఈ సంవత్సరం మీరు చేసిన మేలు లెక్కలేనన్ని మేలులు చేశారు ప్రభువా. అద్భుతాలు చేశారు ప్రభువా. ఆశ్చర్యకార్యాలు చేశారు ప్రభువా. మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. మీరు చేసిన మేలులన్నిటి కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రార్థనాపూర్వకంగా ప్రభువా సిద్ధపడి 2026 సంవత్సరంలో అడుగుపెట్టే కృపను మా ప్రియులందరికీ మీరు దయచేయమని, నూతన సంవత్సరాన్ని గురించి ఉన్నటువంటి ప్రతి కలవరము, ప్రతి భయము, ప్రతి ఆందోళన యేసు నామములో తొలగించమని, ముందున్న సమయం ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.